హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా మంది కూడా అడుగుతున్నారు ఇంటర్మీడియట్ అనేది స్టార్ట్ చేయండి అనేసి. సో మనకు టైం అనేది సెట్ అవ్వక నేనైతే క్లాస్ అనేది రెగ్యులర్గా చేయలేకపోతున్నానండి. ఎందుకంటే కొన్ని నా ఎగ్జామ్స్, అదే మీకు మొన్న చెప్పాను కదా, ఈ పీజీ ఎగ్జామ్స్ అండ్ దాంతోపాటు కొంచెం ప్రిపేర్ అవుతున్నాను అండ్ ఇంట్లో కూడా సమ్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం డిలే అవుతుంది. సో ఈరోజు ఏదైతే కానీ మనకు ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ అనేది చేస్తే బాగుంటుందనేసి క్లాస్ అనేది చేస్తున్నాను. బికాస్ ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మనకు చేంజ్ అయ్యింది అన్నారు. సో ఆ టెక్స్ట్ బుక్స్ అనేవి నేను ఇంకా తీసుకోలేదండి. ఇన్ కేస్ తీసుకున్న తర్వాత మీకు నోటిఫికేషన్ వచ్చిన ముందే బుక్స్ తీసుకొని ఏం మారాయి అనేది మీకు ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఈరోజు ఏంటంటే ఫస్ట్ మనకు చరిత్ర గురించి అయితే క్లాసెస్ అనేది చేద్దాం అనుకుంటున్నానండి. అండ్ ఈ క్లాసెస్ మేబీ ఒక్కొక్క వీడియో అంటే ఒక్కొక్క క్లాస్కి సంబంధించిన వీడియోస్ 1 hour కానీ 2 కానీ 30 minutes కూడా అవ్వచ్చు. క్లాస్ అనేది ఓపికగా చూస్తారనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇంకా మీకు ఇంపార్టెంట్గా ఉండే పాయింట్స్, వర్డ్స్ అనేవి కాకుండా బిట్స్ రూపంలో మీకు చూపిస్తూ అండ్ నేను ప్రిపేర్ అవుతూ మీరు ప్రిపేర్ అవుతూ చేస్తే బాగుంటుందనేసి క్లాసెస్ అనేది చేయాలనుకుంటున్నాను. సో వీడియోస్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో స్కిప్ చేస్తూ వెళ్తే మనకేం అర్థం కాదు కాబట్టి క్లాసెస్ అనేది స్కిప్ చేయకండి. మ్యాక్సిమం ప్రతి వీడియో కూడా 30 minutes లోపల ఉండొచ్చు, లేకుంటే 30 minutes ఎక్కువే అవ్వచ్చు. సో ఈరోజు ఫస్ట్ వన్ మనం మాట్లాడుకున్నట్లుగా అయితే మెయిన్గా మనకు ఇండెక్స్ చూద్దాము, ఏమేమి ఉన్నాయనే దాని గురించి. సో ఇక్కడ చాప్టర్స్ మనకి ఏమి ఇచ్చారంటే యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్ మనం డిఎస్సికి ఏదైతే చదివామో అవే టాపిక్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ తొలికాలపు మానవ చరిత్ర అంటే ఫస్ట్ మనకు మానవ చరిత్రక ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది ఎలా ఉంటుంది, సో దానికి సంబంధించిన క్లాసెస్ అని వస్తూ ఉంటాయి. అండ్ ప్రపంచ ప్రాచీన నాగరికత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే టాపిక్స్ అన్నీ కూడా మొత్తము మనకు 13 యూనిట్లు అయితే ఉన్నాయండి. సో ఈ 13 యూనిట్లలో మనం ఏమేమి చదవాలనే దాని గురించి సిలబస్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ సిలబస్లో చూసుకుంటే ఆధునిక యుగారంభము, ఫ్రెంచ్ విప్లవము అండ్ పారిశ్రామిక విప్లవము, ఆధునిక పద్ధతులు, సమకాలీన ప్రపంచ చరిత్ర అనేసి ఈ టాపిక్స్ మాత్రమే మనకి ఇంక్లూడ్ చేశారు. బట్ ఈరోజు ఏంటంటే మనము ఫస్ట్ లెసన్ కానిండి చదువుతామండి. సో ఒక టెక్స్ట్ బుక్ని చదవాలనుకున్నప్పుడు మనము ఫస్ట్ నుండి చదువుతామా లేకుంటే టాపిక్స్ ఏవైతే మనము నేర్చుకుంటామనే దాన్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ అయితే యాజ్ యూజువల్గా మనకు ఈ 6th, 7th, 10th క్లాస్ లింక్ టాపిక్స్ ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకు కాస్త డిఫరెంట్గా ఉంటుంది అండ్ కొన్ని టాపిక్స్ 9th, 10th క్లాస్కి రిలేటెడ్గా ఉంటాయి. వెళ్తూనంగా మనకు తెలుస్తుందండి. సో ఈరోజు లేట్ చేయకోకుండా ఫస్ట్ లెసన్ తొలి కాలపు మానవ చరిత్ర గురించి మనము నేర్చుకుందాము. సో క్లాస్ స్టార్ట్ చేయబోదు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, వారికి కూడా టెక్స్ట్ బుక్స్ లేని వారికి యూస్ అవుతుంది. సో లైక్ చేశారు కదా, సో లైక్ చేసేసి క్లాస్ అనేది కంటిన్యూ చేయండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే తొలి కాలపు మానవ చరిత్ర ఫస్ట్ మనకు యాక్చువల్గా ఇది అవసరం లేదండి. బట్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మానవుడు అనేది తన పుట్టుక అనేది ఎలా ఉండేది దాని గురించి ఇచ్చారు. అండ్ మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సామాజిక మానవాకృతి శాస్త్రవేత్తలు అంటే ఎప్పుడు మనకు ఆవిర్భావం అనేది అని చూసుకుంటే క్రీస్తు పూర్వము 5.6 million years బ్యాక్ గుర్తించడం అయితే జరిగింది. ఈ మానవ యొక్క ఆకృతి ఉంటుంది కదా, సో దానిని క్రీస్తు పూర్వము 5.6 million సంవత్సరాలకు గుర్తించారు. అండ్ మానవుని పోలికలతో ఉన్న మానవుడిని ఎప్పుడు నిర్ణయించారంటే 1,60,000 సంవత్సరాల కిందటే మనం ఉన్నట్లు నిర్ణయించారు. ఈ 2 పాయింట్స్ మాత్రమే కాస్త ఇంపార్టెంట్. సో ముందు మనం మాట్లాడుకున్నాం కదా అండి, ఎప్పుడు మనకు నిర్ణయించిన మానవుని యొక్క ఆకృతిని బట్టి ఎప్పుడు నిర్ణయించారనేది. అండ్ ఈరోజు కాస్త డీటెయిల్గా చూసుకుంటే మన పూర్వీకులు ఉంటారు కదా, సో వారు వచ్చేసి మనకు 36 నుండి 24 మిలియన్ సంవత్సరాల మధ్య అభివృద్ధి అనేది మనకు ప్రారంభమైనట్లు గుర్తించారు. అంటే 3.6 million years బ్యాక్ ఆసియా, ఆఫ్రికా ఖండాలలో మామల్స్లోని ఒక వర్గానికి చెందిన ప్రైమేట్స్ మొదలైనట్లు తెలుస్తుంది. ఎప్పుడు 3.6 million క్రితము ఈ ఆసియా, ఆఫ్రికా ఖండాలు ఉన్నాయి కదా, సో ఆసియా, ఆఫ్రికా ఖండాలలో మామల్స్లోని ఒక వర్గానికి చెందిన ప్రైమేట్స్ మొదలైనట్లు తెలుస్తుంది. అలాగే 2.4 million years బ్యాక్ నాటికి ఈ ప్రైమేట్స్లో ఒక భాగమైన హోమినాయిడ్స్ ఉద్భవించినట్లు తెలుస్తుంది. ఏపులు కూడా దీనిలో కూడా భాగమే. అండ్ చాలా కాలం తర్వాత 5.6 million సంవత్సరాల క్రితము మొదటి హోమినిడ్కి సంబంధించి ఆధారాలు దొరికినాయి.
ఈ హోమనాయిడ్స్ ఆవిర్భవించడం వల్ల కొన్ని సారూప్యాలు కనిపించిన కొన్ని భేదాలు కూడా మనం క్రింది పేర్కొనే విధంగా గమనించవచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ అసలు హోమినాయిడ్స్ అంటే ఏంటంటే క్లారిటీగా మాట్లాడుకుందామండి. ఈ హోమినాయిడ్స్ అండ్ హోమనిడ్స్ అనేవి కాస్త డిఫరెంట్ చూద్దాం. హోమినాయిడ్స్ అంటే మనకు చిన్నగా మెదడు ఉంటుంది, హోమోనిడ్స్ అంటే పెద్ద మెదడు. 4 కాళ్ళపై నడిచే జీవి అయితే ముందరి కాళ్ళు సులువుగా ఉండేవి. నిలువుగా నిలబడి నిలిచే వ్యక్తి, 2 కాళ్ళపై నిలిచే వ్యక్తి అంటే మనము. చేతులు అంత సులువుగా ఉండేవి కాదు, చేతులు ఉపయోగించి పనిచేస్తూ భిన్నంగా ఉండేవారు. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. హోమనాయిడ్స్ అంటే 4 కాళ్ళపై నడిచే జీవులు, హోమనిడ్స్ అంటే నిలువుగా నిలబడి అంటే మనము అంటే మనుషులు. సో ఇది మనకు హోమోనిడ్స్ అండి ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ హోమినాయిడ్స్ అండ్ హోమనిడ్స్కి మళ్ళీ 2 వర్గాలుగా వర్గీకరించారండి. సో 2 వర్గాలుగా విభజించబడ్డారు. ఈ హోమినాయిడ్స్కు హోమనిడ్స్కు భేదాలు ఉన్నట్లే ఈ హోమనిడ్స్ ఉంది కదా, ఓన్లీ ఈ హోమనిడ్సే ఎన్ని భాగాలుగా విభజించారు, 2 వర్గాలుగా విభజించారు. అందులో ఆస్ట్రలోపిథికస్ అండ్ హోమో, ఈ 2 ఇక్కడ దేనిలో భాగము, హోమనిడ్స్లో భాగము అంటే మన వ్యక్తుల యొక్క భాగము. ఈ ఆస్ట్రలోపిథికస్ అలాగే హోమో అంటే, ఆస్ట్రల్ అంటే మెదడు, హోమో అంటే పెద్ద మెదడు. నెక్స్ట్ బరువైన దవడ భాగము అండ్ హోమో అంటే చిన్న దవడ భాగము. పొడవైన పలువరస, చిన్న పలువరస. ఇది మనకు హోమోనిడ్స్లోని 2 వర్గాలు ఏంటంటే అండి, మళ్ళీ ఒకసారి చూడండి, ఆస్ట్రలోపిథికస్ అండ్ హోమో. ఇప్పుడు డీటెయిల్గా చూడండి. ఆస్ట్రలోపిథికస్ అంటే ఈ ఫస్ట్ పదం అనేది, ఆస్ట్రలోపిథికస్ అనే పదము లాటిన్ మరియు గ్రీకు పదాల నుండి వచ్చిందండి. గుర్తుంచుకోండి, లాటిన్ మరియు గ్రీకు పదాల నుండి వచ్చింది. లాటిన్ పదం వచ్చేసి ఆస్ట్రీలు అంటే దక్షిణ, మరి గ్రీకు పదమైన పిథకస్ అనేది ఏప్ అంటే ఆస్ట్రలోపిథకస్ అనగా దక్షిణ ప్రాంత ఏప్ అనేసి అర్థము. సో కాస్త టైం తీసుకొని అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ 2 పదాల కలయికనే ఆస్ట్రలోపిథికస్, లాటిన్ మరియు గ్రీకు పదాల నుండి వచ్చింది. లాటిన్ పదం అంటే మనకి ఆస్ట్రిల్ ఉంది కదా, సో ఈ ఆస్ట్రిల్ అనేది దక్షిణ. ఈ గ్రీకు పదమైన పిథకస్ అనేది ఏప్ అంటే ఆస్ట్రలోపిథకస్ అనగా దక్షిణ ప్రాంత ఏపు. టోటల్గా మనకు లాస్ట్లో ఏమొచ్చింది ఇక్కడ మీనింగ్, దక్షిణ ప్రాంత ఏప్ అనేసి అర్థము. ఆస్ట్రలోపిథకస్లో 2 కాళ్ళ మధ్య నడవడం అండి. చూడండి ఏంటి ఇక్కడ, 2 కాళ్ళ మీద నడవడం అండి. 2 కాళ్ళ మీద నడవడం అంటే చేతులు ఖాళీగా ఉండడం వల్ల చిన్నపిల్లలను వస్తువులు మోయగలగడం అనేది జరిగింది. అండ్ ఈ విధంగా చేతులతో పనిచేస్తడం వల్ల కాళ్ళ మీద బర్డెన్ అంటే మనకు బరువు తగ్గడం వల్ల నడవడంలో సామర్థ్యం అనేది పెరిగింది. ఈ కాళ్ళ శక్తి యాక్చువల్గా ఇది మనకేం అవసరం లేదు, జస్ట్ మనకు బిట్టే విధంగా అడగచ్చు. ఆస్ట్రలోపిథికస్ అనేసి 2 పదాల నుండి వచ్చింది, ఒకటి లాటిన్ అండ్ గ్రీకు. ఆస్ట్రిల్ అనగా వచ్చేసి దక్షిణ, మరి పిథకస్ అనగా ఏపు అంటే దక్షిణ ప్రాంత ఏప్ అనేసి మీనింగ్ వస్తుంది. అంటే ఆస్ట్రలోపిథకస్ అంటే 2 కాళ్ళ మీద నడవడము, దక్షిణ ప్రాంత ఏప్ అనేసి అర్థము, 2 కాళ్ళ మీద నడవడం. ఇది మనం గుర్తుంచుకోవాలి పాయింట్ అండి. నెక్స్ట్ హోమో అంటే ఏంటి ఇక్కడ, హోమో అనే పదము లాటిన్ భాషకు సంబంధించింది. హోమో అనే పదము లాటిన్ భాషకు సంబంధించింది. అంటే దీని మీనింగ్ వచ్చేసి మానవుడు స్త్రీ లేక పురుషుడు దొరికిన అవశేషాలను బట్టి హోమో మానవుని 3 వర్గాలుగా విభజించారు. సో మానవుని 3 వర్గాలుగా విభజించారు. కాస్త పేషెంట్స్ అండ్ కాన్సన్ట్రేట్గా క్లాస్ అనేది వినండి. ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు, 3 వర్గాలుగా విభజించారు. ఏ ప్రాంతంలోనైతే అవశేష ఆధారాలు దొరికాయో వారికి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఏదైనా సైక్లోన్స్, తుఫాన్స్ వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో నుండి వస్తే దానికి ఆ ప్రాంతంకి తగినట్టుగా నేమ్స్ అనేవి పెడతారు కదా. సో అలానే ఈ హోమో అనే పదం లాటిన్ భాష నుండి వచ్చింది. అండ్ దీని మీనింగ్ వచ్చేసి మానవుడు అంటే స్త్రీ లేక పురుషుడు. ఏ ప్రాంతంలో అవశేషాలను బట్టి హోమోస్ని 3 వర్గాలుగా విభజించారు. ఏ ప్రాంతంలో అయితే మనకి ఈ ఆధారాలు అయితే దొరికాయో వాటికి ఆ పేరు పెట్టడం అయితే జరిగింది. క్లియర్ అండి. ఈ హోమోలోని వర్గాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. హోమో హాబిలిస్, హోమో ఎరెక్టస్, హోమో సెసియన్. కాస్త నేమ్స్ డిఫరెంట్, కన్ఫ్యూజన్గా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం ఇంటర్మీడియట్ కదా ఆ మాత్రం ఉంటుంది. సో హోమోలోని వర్గాలు ఏంటి ఇక్కడ, హోమో హాబిలిస్, హోమో ఎరెక్టస్, హోమో సెసియన్, ఈ 3 వర్గాలు. హోమో హాబిలిస్ అంటే పనిముట్లు తయారు చేయవాడు. హోమో ఎరెక్టస్ అంటే నిలువుగా నడిచే వ్యక్తి.
హోమోసెసియన్ అంటే తెలివైన వ్యక్తి. హోమో అనే ప్రాంతము ఇథియోపియా. హోమో ఎరెక్టస్ అనేది ఆఫ్రికా, ఆసియా. నెక్స్ట్ వోల్ట్ నాయో జార్జియా అనేది టాంజానియా, కెన్యా. హోమో ఎరెక్టస్ కిందికి వచ్చేసి కుబీ4 పశ్చిమ తుర్కన్, జూవాలోని మొర్జోకెట్టే సంగిరన్సా. ఇది మనకు హోమోలోని వర్గాలు అండ్ దానికి సంబంధించినది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ హోమో అవశేషాలు దొరకడం వల్ల అతనిని హోమో హెడెల్బర్గెనిస్ అని, చూడండి ఇక్కడ జర్మనీలోని హెడెల్బర్గి అనే పట్టణంలో ఈ హోమో అవశేషాలు దొరకడం వల్ల అతనిని హోమో హెడెల్బర్గెనిస్ అని, నియాండర్లాయాలో దొరికిన అవశేషాల వల్ల అతనిని హోమో నియాండర్తలనీస్ అని పిలిచారు. హోమో హెడెల్బర్గెనిస్ 0.8-0.1 అనే మిలియన్ సంవత్సరాల నాటివారు. అంటే ఇక్కడ జర్మనీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నియాండర్లాయాలో. ఇతని అవశేషాలు ఆఫ్రికా, ఆసియా మరియు ఐరోపాలో దొరికాయి. సో ఈయన ఒక్కొక్క ప్రాంతంలో దొరికారు కదా, జర్మనీ అండ్ నియాండర్లో. సో ఇవి ఎక్కడ ఆసియా, ఆఫ్రికా మరియు ఐరోపాలో దొరికాయి. నియాండర్స్ ఐరోపా, పశ్చిమ మధ్య ఆసియా ప్రాంతాల్లో దాదాపు 1,30,000 అండ్ 35 సంవత్సరాల నాటి అవశేషాలు లభించాయి. ఉన్నట్లుండి 35 ఇయర్స్ అంటే 35 సంవత్సరాల తర్వాత అవశేషాల కొనసాగింపు అనేది మళ్ళీ ఆగిపోయింది. ఈ ఆస్ట్రలోపిథెకస్ అండ్ హోమోతో మనము కంపేర్ చేసినప్పుడు హోమోలోకి వచ్చేసి పెద్ద మెదడు అండ్ చిన్న దవడ, చిన్న పళ్ళు ఉంటాయండి. మెదడు పరిమాణం పెరిగే కొద్దీ మనకు జ్ఞాపక శక్తి, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు దవడ పళ్ళల్లో తేడాలు బహుశా వారు తినుబండారాలకు సంబంధించిన తేడాల వల్ల ఏర్పడి ఉంటుంది. ఈ హోమోనిడ్ కుటుంబాలు యూరప్, ఆసియా, ఆఫ్రికాలలో వివిధ కాలాలలో విస్తరించినట్లు మనకి ఇక్కడ ఉండే పట్టిక అనేది తెలియజేస్తుంది.